అంటే బస్తారు చెప్తున్న ఛత్తీస్గఢ్, గడ్చిరోలి, నారాయణపూర్, అబుజ్మండలో ఉన్న దళాల్లో ఎక్కువగా తెలుగువారి పెత్తనం ఎక్కువ ఉంటుంది, దాంతో ఒక అసంతృప్తి వచ్చిందన్న వార్తలు వస్తుంటాయి. అదైతే వాస్తవం కాదండి. అది సెంట్రల్ కమిటీ కానీ లేదా స్టేట్ కమిటీలో కూడా ఎక్కువ తెలుగువారు ఉంటారు, వాళ్ళు లీడ్గా ఎక్కువ చేస్తుంటారు. తెలుగువారు ఉంటారనేది వాస్తవం, అది కరెక్టే. కానీ ఇప్పుడు నాయకత్వం ఊహించినప్పుడు ఇప్పుడు నడపాలి కదా. కానీ బ్యూరోక్రసీగానో లేకపోతే మొత్తమే మాదే నడవాలన్న పద్ధతి అయితే కాదు. అక్కడ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నడుస్తుంది. ఆయన కోయతడి కావచ్చు, బంగాళీ అతడి కావచ్చు, తెలుగు అతడి కావచ్చు, ఇంకా బీహార్ జార్ఖండ్ అతడి కావచ్చు, ఎవడైనా కావచ్చు. అతని నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆర్డర్ పాటించాలి కదా. తెలుగు వాళ్ళదే మొత్తము అనేది అది కొంత అది అయితే వాస్తవం కాదు. అది మీ వివాహం అడవిలోనే జరిగిందంట. ఓకే, అడవిలో ఏ విధంగా జరిగింది? అప్పుడు అంటే జనరల్గా వివాహం అంటే అదొక భోజనాలు, అదొక తంతు ఉంటుందా? అదే విధంగా తంతు జరుగుతుందా లేదా? పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మనకు ఒక ప్లేస్ ఎంచుకుంటాము. ముఖ్యంగా ప్రొటెక్షన్, మన రక్షణ చూసుకుంటాము. పీపుల్ సంబంధించిన అక్కడ ప్లేస్ చూసుకొని మనం ఏంటంటే పీపుల్ వచ్చిన తర్వాత ఎదురుగా మనం నిలబడతాము. తుపాకులు మార్చుకోవడము అంటే కొంత దగ్గర దండలు వేసి దండలు కూడా మార్పిస్తారు. దండలు అవసరం లేదు, అట్లా కొద్దిగా చర్చ నడుస్తుంది. తుపాకులు మొత్తం మార్చుకొని ప్రతీక చేస్తాం. ముఖ్యంగా మా పెళ్లి సంబంధించింది మేము ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం మరణిస్తాం సత్యంత వరకు అనేది ఒక ప్రతిజ్ఞ పార్టీ వైపు నుంచి ఉంటుంది. దానికి ఎవరో ఒక పెద్ద అంటే దానికి సంబంధించిన అప్పుడున్న ఒక దాని ప్రోటోకాల్ సంబంధించిన ఒక మెంబరు దాన్ని ఇదంతా నడిపిస్తాడు. ఇది అంతవరకు కదా పెళ్ళి. ఓకే, ఇంకా మీ పెళ్లి వ్యవహారం పక్కన పెడితే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా ఎక్కువ రగిలిపోతుంటుంది, ఇప్పుడు కూడా అది రగులుతూనే ఉంది. అంటే అక్కడ గతంలో సల్వార్ జూడం అన్న ఒక వ్యవస్థ రావడం గవర్నమెంట్ వైపు నుంచి ఆ దళం ఉండడానికి అడ్డుకోవడానిక లేదా మీ వైపు నుంచే? ఎందుకు అసలు ఛత్తీస్గఢ్ ఎప్పుడు రగిలిపోతుంటుంది? అది ఇప్పుడు అక్కడున్న ఉద్యమం సంబంధించింది చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు గనుల సంబంధించింది మనకు ముఖ్యంగా మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో, బీహార్ జార్ఖండ్లో ఇవి గనులు అనేది ఇప్పుడు ప్రజల పాదాల కింద అవి దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయాలంటే విప్లవ ప్రజలు, నక్సలైట్లు, మావోయిస్టులు ఇప్పుడు వీళ్ళు అడ్డొస్తున్నారు. దీన్ని ఛేదించాలంటే ఎట్లా అనేది ప్రభుత్వం అంటే మాకున్నప్పుడు రాజకీయ అవగాహన ప్రకారం మేము చెప్తున్నది ఇప్పటికి కూడా. అదే వెలికి తీయాలంటే వీళ్ళు అడ్డొస్తారు కాబట్టి ఏంటి చేసేది? అక్కడ పెత్తందారుల పెత్తనం అంతా పడిపోయింది. అంటే ఏదైతే చట్టాలకు సంబంధించిన అంటే పరిపాలన వ్యవస్థ అనేది స్తంభించిపోయింది. దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ 90లో ఒక జంజాగర్ అనేది ఒక అభియాన్ తీసుకొచ్చి తర్వాత ఏంటంటే ఈ జంజాలన్నీ ప్రజలు ఓడించారు. తర్వాత 2006 జూన్లో సలవాజూడం అనేది మహేంద్ర కర్మ ఎమ్మెల్యే, ఆడు ఆదివాసే, ఆడు అంటే ఒక భూస్వామ్యం సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పుట్టిన అతను ఏం చేసిండంటే ఇక మనకు వేరే కొనల తనకు కొంత డబ్బు అందింది వేరే పెట్టుబడిదారి వాళ్ళ ద్వారా. అట్లా సలజూడం అనేది తను స్టార్ట్ చేసిండు అంటే ప్రభుత్వ మద్దతుతోనే అనేది పార్టీ విశ్లేషణ. వాడేం చేసిండంటే అక్కడ అంటే ఇన్ని రోజులు పార్టీతోని ప్రజలతోని దెబ్బలు తిన్న పటేళ్ళు కానీ, సర్పంచులు కానీ, వాళ్ళ కొడుకులు కానీ, కొద్దిగా గుండా సెక్షన్ కానీ వీళ్ళందరినీ ఏకం చేసిండు, కొద్దిగా డబ్బు ఇచ్చిండు. వాళ్ళ ద్వారా ఒక్కొక్క ఊరి మీద దాడి చేసిండు. మళ్ళీ వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని ఊరు పీపుల్తోని మళ్ళీ వేరే మీద దాడి చేయడం, గుడిసెలని కాలబెట్టడం మా కళ్ళారా చూసిన నేను. సలవజుడం అంటే శాంతి యాత్ర అని అర్థం. శాంతి యాత్ర కదా, విధ్వంస యాత్ర అసలు అది. దాంతో ఎక్కడికక్కడ మొత్తము ముందు ఇక్కడ బీజపూర్లో కరికేలి, కుట్రు అనే పోలీస్ స్టేషన్లు ఇటు స్టార్ట్ అయిపోయింది. అది చిన్న చిన్న మొత్తం బస్తర్ అంటే ముఖ్యంగా దక్షిణ పార్టు, పశ్చిమ బస్తారు, దక్షిణ బస్తారు, బీజపూర్, దంతెవాడ ఈ పార్ట్లో మొత్తం అది విడిపోయి చంపే వాళ్ళని చంపడము, గుడిసెలు ఎక్కువగా గుడిసెలే కదా అవి గాలబెట్టడము, ఇల్లు గాలబెట్టడం. మీరు అప్పుడు అడ్డుకోవడం ప్రయత్నించలేదా? చాలా అడ్డుకున్నారు, ప్రజలు అడ్డుకున్నారు. అట్లా అడ్డుకొని లాస్ట్కు దీని అసలు లీడర్స్ కూడా చాలామంది ఈ సలజూడం సంబంధించిన వాళ్ళంతా చనిపోయారు. ఆఖరి మహేంద్ర కర్మ కూడా చనిపోయాడు. మహేంద్ర కర్మ ఆపరేషన్ ఎలా జరిగింది? మహేంద్ర కర్మ ఆపరేషన్ అంటే మనకు అప్పుడు సమీక్షించిన రిపోర్ట్ ఏంటంటే వాస్తవంగా మహేంద్ర కర్మ ఉంటాడు. ఇది కాంగ్రెస్ కాన్వాయ్ అనేది
అసలు దీని మీద దాడి చేయాలని కానే కాదు. మిన్ప అనే ఒక క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపు కోసం 7 వెహికల్లో పోలీసులు పోయిండ్రు. వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలో దాడి చేద్దామని అక్కడున్న అంబుష్ బ్యాచ్ ఆలోచించింది. వాళ్ళు అసలు క్యాంప్ వేసారు. క్యాంపు కోసం అని వాళ్ళు పోయారు. వీళ్ళు అంటే కూమింగ్ కోసం పోయి వస్తారని చెప్పి వీళ్ళు అనుకున్నారు అక్కడున్న వాళ్ళు. అయితే అనుకోకుండా పరివర్తన యాత్ర అనేది సుఖంలో జరిగింది. అది సమాచారం లోకల్ పీపుల్ ద్వారా తెలిసింది. అది వీళ్ళకు అంబుష్ వాళ్ళకు. అయితే ఏదో ఒకటి కానీ ఇప్పుడు వీళ్ళైతే ఈ పరివర్తన యాత్ర కోసం ప్రొటెక్షన్ పోయిన పోలీసులు అయితే వస్తారు కదా, నాయకులను కూడా కాదు, అప్పటికి కూడా నాయకులు హెలికాప్టర్లే పోతారు, వీళ్ళు పోలీసులు వస్తారని చెప్పి ఊహించుకున్నారు. మొత్తం కాన్వాయ్ మీద అంబుష్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే దాంట్లో వీళ్ళు చనిపోవడం జరిగింది. ఓకే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.